ఒక పాజిటివ్ ట్రెండ్. రాష్ట్రంలో ఏ కుటుంబంలో పోయినా ఆ కుటుంబంలో రైతులైతే 3 వాయిదాలు రుణమాఫీ, ఇంకొక 2 వాయిదాలు ఈరోజు ఇప్పుడు ఇవ్వబోతున్నాము. అన్నదాత సుఖీభవ. 2-3 ఆడపడుచులుంటే పసుపు కుంకుమ, వృద్ధులుంటే, వికలాంగులుంటే, వితంతువులుంటే 2000 రూపాయల పింఛను. మరి ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రన్న బీమా, సంక్రాంతి కానుకలు, ఇవి ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో ప్రతి కుటుంబం ఆర్థికంగా పెరగాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకమైన నిర్ణయాలు, మనం ఎవరు ఊహించినవి కాదు. ఈ కష్టానికి ఫలితం రేపు చూపించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన పెత్తనం సాగదని ఆ కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి మోడీ గారు, హైదరాబాద్లో ఉండే కేసీఆర్ గారు ఇద్దరు కుట్రల్లో అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కేసుల్లో ఉండే ముద్దాయిని మన ఒళ్ళో కూర్చుంటాడు, మన చెప్పు చేతుల్లో ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేసే పరిస్థితి మాకు కావాలని చెప్పి ఆయన పావుగా వాడుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని ఓడించాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీని. వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలోనే మోడీకి తిరగబడి ఎదురొట్టి గుండెలు అడ్డం పెట్టి నిలబడిన మనగాడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తుండా. కొంతమందిని చూశారు, ఒకరో ఇద్దరినో కేవలం స్వార్థం, వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వాళ్ళ ఊపిరి స్వార్థం. అటువంటి స్వార్థపరులు ఈరోజు మీ నైతిక విలువను పోగొట్టుకున్నారు. సొసైటీ చీగొట్టే తెలుగు బిడ్డలు టీవీలో చూసిన వాళ్ళు, సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు వాడుకొని ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయే వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోయిన మోసగాళ్ళ కింద మీరు జీవితంలో నిలబడిపోతారు. మీరు ఇంక రాజకీయాల్లో ఉండి దండగా అని చెప్పి వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పాలా. ఈరోజు ఒక మంచి వ్యక్తి వాళ్ళు మోసగాళ్ళు అయితే, ఒక మొనగాడు మంచి కుటుంబంలో కష్టపడి పైకొచ్చి ఈరోజు బీద మస్తాన్ రావు గారు రాబోతున్నారు. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా తేల్చుకునే సమయం ఆసన్నమైంది. అక్కడ తిరుపతిలో నీకు మంత్రి పదవులు ఇచ్చి నేను ఎమ్మెల్యేని చేసి ఈరోజు నువ్వు వెళ్ళిపోతే వైసీపీ తరఫున పోటీ చేసే వ్యక్తి. ఇక్కడ పనబాక లక్ష్మి గారు ఇక్కడ కాంగ్రెస్ కంటే దేశంలో బీజేపీ రాకూడదనే ఉద్దేశంతో మంచి మనసుతో వచ్చింది. ఆమె బ్రహ్మాండమైన మంచి క్యాండిడేట్ అక్కడ వస్తుంది. మంచి పార్లమెంట్ సభ్యులు, మంచి శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మన ముందుకు పంపిస్తున్నారు. వాళ్ళందరినీ గెలిపించుకొని నెల్లూరు తడక ఏంటో చూపించి ఆ మోసగాళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.